నమస్తే నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్న తప్పకుండా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ వస్తుంటే తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ప్రతి వీడియో నేను చేసింది ఏదైతే ఉందో అది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందో అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక ఏదైతే ఆగస్టు 14న చాలా సెన్సేషనల్ రోజు అనుకోవచ్చు. ఎందుకంటే ఆగస్టు 14 రోజున మనకి కూలీ సినిమా రిలీజ్ అవుతుంది, దాంతోపాటు వార్ 2 కూడా సినిమా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు అనేవి ఒకే రోజున ఒకే డేట్న క్లాష్ అవ్వబోతున్నాయి. సో చాలామంది నేను చాలా రకాలుగా అయితే నేను ట్విట్టర్లో కానీ లేదంటే ఆర్టికల్స్లో కానీ చూస్తున్నాను. కూలీకి ఈ రోజుల నుంచి మామూలుగా మొన్న నుంచి స్టార్ట్ అయినట్టుంది, చాలా విపరీతంగా హైప్ అనేది పెరుగుతుంది వార్ 2 కన్నా. సో ఎందుకు అసలు ఏంటి ఆ రోజు ఏదైతే ఆగస్టు 14 రోజున వచ్చినప్పుడు రెండు సినిమాల్లో ఇప్పుడు ఏదైతే హైప్ చాలామంది ఎక్కించుకుంటున్నారో కూలీని, ఆ రోజు వార్ 2 అనేది బీట్ చేస్తుందా చేయదా, వార్ 2 విన్నర్గా గెలుస్తుందా లేదా అనేది కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో బేసికల్గా అయితే మటుకి కూలీలో మనకి చాలా పలు రకాల రాష్ట్రాల నుంచి పలు రకాలైన యాక్టర్స్ని అయితే తీసుకోవడం జరిగింది, మనందరికీ తెలిసిందే. ఎందుకంటే హిందీ నుంచి కానీ లేదనుకుంటే తమిళ్ నుంచి కానీ, తమిళ్ అంటే మన రజనీకాంత్ గారి, తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల నుంచి కూడా చాలా యాక్టర్స్ని అయితే తీసుకొని సినిమాని అయితే తయారు చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా కూలీ ఏదైతే ఉందో మనందరికీ తెలిసిందే. లోకేష్ కనగరాజు గారు ఏ విధంగా సినిమా డిజైన్ చేస్తారో, ఏ విధంగా ఆయన సినిమాలు ఉంటాయో మనందరికీ తెలిసిందే. సో కూలీ అనేది కంప్లీట్గా యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిలిం అని మనందరికీ తెలిసిందే. యాక్షన్ ఫిలిం కంప్లీట్గా చెప్పాలంటే. సో అందులో చాలా ఇంటెన్స్ ఉంటుంది, దాంతోపాటు ఏంటంటే డ్రామా కూడా మనకి చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మరీ ముఖ్యంగా ఏంటంటే మనకి మ్యూజిక్ విషయంలో వస్తే అనిరుద్ధ్ గారే. సో మ్యూజిక్ విషయంలో కూడా ఖచ్చితంగా ఈ సినిమా అనేది టాప్ నాచ్లో పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే జైలర్ సినిమా ఏ విధంగా మీరు థియేటర్లో ఆడిందో అంతా ఎంత విషయం అయితే కాదు, సగం మ్యూజిక్కే సినిమాని అయితే నిలబెడతాం అయితే జరిగింది. సో అలాంటిది ఇప్పుడు లోకేష్ కనగరాజు గారు, అదేవిధంగా అనిరుద్ధ్ గారు, ఇప్పుడు రజనీకాంత్ గారు ముగ్గురు కలయికలో సినిమా కూలీ వస్తుంది కాబట్టి సో ఇక్కడ మ్యూజిక్ కూడా అదేవిధంగా అక్కడ అలాగే ఇచ్చారు, ఈ సినిమాలో కూడా అదే విధంగా ఇస్తారు కాబట్టి సో డెఫినెట్గా మ్యూజిక్ కూడా అదిరిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ మ్యూజిక్స్ చాలా సింగిల్స్ అయితే వస్తున్నాయి, చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే మనకు వస్తున్నాయి. సో డెఫినెట్గా కూలీ అనేది ఆగస్టు 14వ తారీఖున వార్ 2కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో మనకి ఇంకా టీజర్ కానీ ట్రైలర్ కానీ అప్డేట్స్ అయితే మనకి ఇంకా మరెన్నో రావాలి. సో కంప్లీట్గా చెప్పుకోవాలంటే మటుకి మీకు ప్రీవియస్ షార్ట్స్లోనే చెప్పడం అయితే జరిగింది, వీడియోస్లోనే చెప్పడం జరిగింది. కూలీ సినిమాలో ఫస్ట్ హాఫ్ అనేది రజనీకాంత్ గారు అయితే చూడటం జరిగింది. సో ఫెంటాస్టిక్గా ఉంది, నేను ఇంప్రెస్ అయ్యాను, చాలా బాగుంది, డెఫినెట్గా ప్రేక్షకులందరికీ నచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి ఆయన అయితే అందరికీ తెలియపరచడం అయితే జరిగింది. సో కొన్ని సోర్సెస్ నుంచి వచ్చిన మాటలు అయితే ఇవి. సో డెఫినెట్గా కూలీ అనేది డెఫినెట్గా ఆకట్టుకునే విధంగానే ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఏదైతే వార్ 2 టీజర్ వచ్చిందో చాలా నెగిటివ్ని అయితే ఎక్కువగా ఆ టీజర్ ద్వారా తీసుకుంటాం అయితే జరిగింది. సో టీజర్ రిలీజ్ చేశారు, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది దాని మీద పడింది. సో ఎన్టీఆర్ గారు కానీ, హృతిక్ రోషన్ గారు కానీ, అదేవిధంగా విఎఫ్ఎక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బీజిఎం కానీ, అదేవిధంగా ఏంటి గ్రీన్ మ్యాట్లోను లేదంటే ఆ గ్రాఫిక్స్ ఏంటి, ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ఇవి అసలు నిజంగా రియలిస్టిక్గా లేవు, మరీ ఇంత దారుణంగా డూప్ చేసేసే విధంగా సినిమాలు తీస్తే, రియలిస్టిక్గా లేకుండా సినిమాలు తీస్తే ఎలా అని చెప్పేసి పలు రకాలుగా ఎన్నో వచ్చినాయి. ఎన్టీఆర్ గారు కూడా ఎన్నో లుక్స్లో కనిపించారు, అసలు ఏంటి ఎన్టీఆర్ గారిని ఎందుకు అలా చూపించడం జరిగింది అని చాలా రకాలుగా అయితే వచ్చింది. రీసెంట్గానే ఏదైతే వార్ 2 సినిమా సంబంధించిన ఒక కాస్ట్యూమ్ డిజైనర్ రీసెంట్గానే మాట్లాడటం జరిగిందనమాట. ఒక రీసెంట్ వాళ్ళ ఇంటర్వ్యూలో వాళ్ళు ఏదన్నా కొన్ని సోర్సెస్ నుంచి అయితే చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే ఎన్టీఆర్ గారి లుక్స్ అనేవి, ఎన్టీఆర్ గారు ఏదైతే ఒక సిగ్నిఫికెంట్ రోల్ అనేది డిఫరెన్షియేషన్ అయితే ఉంటుందన్నమాట. డిఫరెంట్ రోల్స్లో అయితే డిఫరెంట్ టైప్స్లో అయితే ఎన్టీఆర్ గారి రోల్ అయితే ఉండబోతుంది, అన్ని షేడ్స్ అయినా చూపించబోతుంది అనమాట. సో వార్ 2లో ఎన్టీఆర్ గారిని చాలా మల్టిపుల్గా మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన లుక్స్ పట్ల కానీ, ఆయన యొక్క బిహేవియర్ పట్ల కానీ, ఆయన యొక్క కంప్లీట్ రోల్ ఏదైతే ఉందో, ఆయన సినిమా ఏదైతే ఓవరాల్గా సినిమా మొత్తం నటించారో
అందులో డెఫినెట్గా ఎన్టీఆర్ గారికి చాలా మల్టిపుల్ ఏవైతే రోల్స్ కానీ లేదంటే క్యారెక్టర్స్ కానీ చేశానని చెప్తున్నారు ఆవిడ. సో అందుకే ఎన్టీఆర్ గారు డిఫరెంట్ లుక్స్లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో మనకి కనిపించడం అయితే జరిగిందని చెప్పేసి అయితే ఆ కాస్ట్యూమ్ డిజైనర్ అయితే చెప్పడం జరిగింది. సో అల్టిమేట్గా ఏం చూసుకున్నా కానీ ఎన్ని చెప్పినా కానీ కంప్లీట్గా మీరు ఏదైతే విఎఫ్ఎక్స్ కానీ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ చూసామో డెఫినెట్గా అవి ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అసలు రియలిస్టిక్గా మనకి ఎంతో కొంత ఉండాలి కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది మిషన్ ఇంపాసిబుల్తో కూడా కంపేర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, లేదంటే హాలీవుడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మూవీస్ ఏవైతే వస్తున్నాయో వాటితో కూడా కంపేర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో డెఫినెట్గా అలాంటి రియలిస్టిక్ వరల్డ్లోకి రియలిస్టిక్గా మనకి ఏదైనా స్టంట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ చూపించే విధంగా ఉండాలి, కానీ మరీ డైరెక్ట్గా తెలిసిపోయే విధంగా ఉంది కదా అని చెప్పేసి ఈ విధమైన మాటలు కూడా వస్తున్నాయి. బట్ ఎన్ని వచ్చినా కానీ టీం అయితే ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం అయితే ఉంది. ఆగస్టు ఇంకా చాలా ఒక 2 నెలలు అయితే ఉంది కాబట్టి ఈ స్కోప్లో డెఫినెట్గా మార్చుకుంటే కనుక డైరెక్టర్ గారు అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ టీం వాళ్ళు మార్చుకుంటే కనుక చేంజెస్ చేస్తే కనుక డెఫినెట్గా థియేటర్స్ దగ్గర సినిమా వార్ 2కి కూలీకి ఇద్దరి మధ్యన మంచి పోటీ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. పోటాపోటీగానే కలెక్షన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో బేసికల్గా కూలీ అయినా వార్ 2 అయినా ఈ రెండు సినిమాలు ఏదైనా కంప్లీట్గా పాన్ ఇండియా వరల్డ్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్గా అన్ని భాషల్లో ఈ సినిమాని ఏ విధంగా జనాలు తీసుకుంటారు, ఏ సినిమాకి వెళ్తారు, ఏ సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి అనేది ఎవరో కూడా గెస్ చేయలేం. బట్ మ్యాక్సిమం కూడా ఏదైతే హిందీలో వార్ 2 రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా హిందీలో వార్ 2 అనేది డెఫినెట్గా ఎక్కువ మంది వెళ్ళే అవకాశం ఉంటుంది. తమిళనాడులో అదేవిధంగా తెలుగులో కూడా, అంటే తమిళనాడులో అయితే ఎక్కువ రజనీకాంత్ గారి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి డెఫినెట్గా అక్కడ ఫుల్ అయిపోయే అవకాశం ఉంటుంది. తెలుగులోకి వచ్చేసరికి మనకి రజనీకాంత్ గారు కావాలి, ఎన్టీఆర్ గారు కావాలి. సో ఈ రెండిట్లకి నాకు తెలిసి 50-50 వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో చూడాలి తెలుగులో ఎలా ఉంటుంది. ఇప్పుడు కన్నడ కానీ మలయాళం కానీ ఈ రెండింటిని కూడా మనం జడ్జ్ అయితే చేయాలి. కలెక్షన్స్ ఏవైతే ట్రాకింగ్ ఉంటుందో సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది 50-50 ఉంటుందా, లేదనుకుంటే 70-30 ఉంటుందా, లేదంటే ఒకటే ఉంటుందా అనేది కంప్లీట్గా మనకి రిలీజ్ అయిందో తెలుస్తుంది. మ్యాక్సిమం కూడా వార్ 2 అనేది తెలుగు, తమిళ్, హిందీలోనే రిలీజ్ అయిపోతుంది. మేబీ డబ్బుడ్ వర్షన్ ఏదైనా తర్వాత మలయాళంలో, కన్నడలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో మనకు తెలీదు. సో మ్యాక్సిమం కన్నడలో కూడా తెలుగు పిక్చర్నే అక్కడ కూడా వేసేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేబీ దాని ద్వారా కూడా అక్కడి నుంచి కలెక్షన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కూలీ విషయంలో అయితే మట్టికి మనకి డెఫినెట్గా చాలామంది రజనీకాంత్ గారు కానీ, అనిరుద్ధ్ గారు కానీ, లోకేష్ కనగరాజు గారు కానీ, అదేవిధంగా హిందీలో అమీర్ ఖాన్ గారు కూడా కూలీ సినిమా గురించి, అదేవిధంగా లోకేష్ కనగరాజు గారి గురించి చాలా విస్తీర్ణంగా, చాలా గొప్పగా, చాలా మంచిగా అయితే మనకి చెప్తూ అయితే జరుగుతుంది. వాళ్ళ ఏదైతే ఛానల్స్ ఉంటాయో, వాళ్ళ మీడియా ఛానల్స్ ఏమైతే ఉంటాయో, ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా కూలీ సినిమా గురించి చాలా బాగా చెప్తాం జరిగింది. అదేవిధంగా లోకేష్ కనగరాజు గారు ఆయన ఫిలిం మేకర్స్ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అనేది డెఫినెట్గా ఎలా ఉంటుంది, అసలు చాలా ఇన్స్టెంట్గా, చాలా ఫాస్ట్గా, చాలా యాక్యురేట్గా లోకేష్ గారు అయితే చాలా బాగా అయితే మనకి ఎడిట్ అండ్ కట్ అయితే బాగా చేసుకుంటున్నారు. అదేవిధంగా సినిమా అనేది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఆయన కంప్లీట్గా విజన్ అయితే ఉంది, ఏ విధంగా కావాలి, ఏ విధంగా చేయాలి అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ ప్రాసెస్ అయితే ఆయనకు ఉందని చెప్పేసి చాలామంది అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా నాగార్జున గారు కూడా చేయడం జరిగింది కాబట్టి ఆయన కూడా చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఇది మామూలుగా లేదు, కూలీ గురించి విస్తీర్ణంగా చాలా మంచి హైప్ అయితే వస్తుంది. అటు ఇంటర్వ్యూస్ రూపంలో వస్తుంది, అదేవిధంగా కూలీ నుంచి మనకి ఏవైతే వరుసపెట్టి అప్డేట్స్ వస్తున్నాయో దాని నుంచి కూడా, అదేవిధంగా అనిరుద్ధ్ గారు కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే రజనీకాంత్ గారు తరపున కూడా ఈయన విస్తీర్ణంగా కూడా ప్రమోషన్స్ అయితే చేస్తానన్నమాట, మామూలుగా లేదు. సో వార్ 2ని బీట్ చేసే విధంగా కూలీ అయితే ఉంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో వార్ 2 కూడా ఏదైనా ప్రమోషన్స్ చేస్తే కనుక హ్యూజ్ లెవెల్లో మేబీ కూలీకి మంచి గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో కంప్లీట్గా మనకైతే తెలియదు ఫ్రెండ్స్, ఈ రెండిట్లో కూలీ కానీ వార్ 2 కానీ ఏదో వస్తుందో. ఎందుకంటే రజనీకాంత్ గారు అంటే అందరికీ ఇష్టమే, అటు హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు అంటే అందరికీ ఇష్టమే. సో మనం ఎస్పెషల్గా మనం తెలుగు కాబట్టి ఎన్టీఆర్ గారు, రజనీకాంత్ గారు
వీళ్ళిద్దరు సినిమాల్లో ఎవరి సినిమా వస్తుందో ఇప్పుడు చూడాలి. సో అది ఓవరాల్గా మీకు కూలీ గురించి, వార్ 2 గురించి కంప్లీట్ అటువైపు నుంచి ఇటువైపు నుంచి వాదనలు అయితే చెప్పాను కదా. సో కంప్లీట్గా మనం చర్చలు అయితే చేసుకున్నాం కాబట్టి మీకేమనిపిస్తుందో, కూలీ అనేది స్టాండ్ అలోన్గా మూవీ కలెక్షన్స్లో ఉంటుందా లేదనుకుంటే వార్ 2 ఉంటుందా? మీరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఏదైనా పర్లేదు. సో నేనైతే ఏమనుకుంటున్నానంటే ఖచ్చితంగా కూలీ అయితే వస్తుందని. కూలీ అయితే గట్టి కాంపిటీషన్ అయితే ఇవ్వగలదు. ఎందుకంటే లోకేష్ కనకరాజు గారి మీద నాకు చాలా నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఫిలిం మేకింగ్ అనేది, ఆయన ఏదైతే ఫిలిం చాలా బాగా ఇంటెన్స్గా, డ్రామాటిక్గా, అదేవిధంగా యాక్షన్ సినిమాలు కానీ, ఆ అడ్వెంచర్ కానీ చాలా బాగా, ఆయన స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. సో చాలా అంటే హాలీవుడ్ స్టాండర్డ్స్లో మెయింటైన్ చేసినట్టు చేస్తూ ఉంటారు. అదేవిధంగా లోకేష్ కనకరాజు డార్క్ సైడ్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో అది కూడా బాగుంది కాబట్టి, అంటే డార్క్ షేడ్స్, డార్క్లో ఎక్కువ సినిమాటిక్ షాట్స్ అయితే తీస్తూ ఉంటారు కదా. సో దాని గురించి కూడా చెప్తున్నాను అనమాట. సో దానివల్ల కూడా ఎంతో కొంత కూలీకి అయితే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ షార్ట్స్ గురించి కాదు, సినిమాలో ఆ ఇంటెన్సిటీ, అంటే ప్రేక్షకుల్ని ఆకర్షించే విధంగా ఆయన స్క్రీన్ ప్లేలో జోడు చేసుకునే విధంగా ఆయన తీస్తారు కాబట్టి ఫిలిమ్స్ అనేవి. సో డెఫినెట్గా అద్భుతంగా అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఏదైతే అది, సో ఈ కూలీ అయినా వార్ 2 అయినా రెండు మన తెలుగు సినిమాలే కాబట్టి సో డెఫినెట్గా చూద్దాం. ఎందుకంటే వార్ 2లో మన ఎన్టీఆర్ గారు ఉన్నారు. సో ఆయన ఏం చేస్తారో మనకు తెలియాలి. అదేవిధంగా కూలీ మన రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి, నాగార్జున గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మనం చూడాలి. సో రెండు సినిమాలు ఏ విధంగా మీరు ఫస్ట్ డే ఏది చూస్తారు, కూలీ చూస్తారు, వార్ 2 చూస్తారు, కింద అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది కంప్లీట్గా ఓవరాల్ అనాలిసిస్ అయితే కూలీ గురించి కానీ వార్ 2 గురించి కానీ. మీకు నచ్చండి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై. మళ్ళీ ఇంకొక వీడియో, ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకైతే వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.